హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇంత దేవి ఆంటీ. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మీ దేవి ఆంటీ కాకరకాయతోటి ఫ్రై చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. చాలా బాగుంటుందండి. కాకరకాయ చాలా మంచిది కదా ఈ హెల్త్కి. ప్లస్ మళ్ళీ షుగర్ ఉన్నోళ్ళు వారంలో 1-2 సార్లు అయినా తింటుంటే మంచిది. నేను తాలింపు చేసే విధానం అస్సలు చేదు అనేది కొంచెం కూడా ఉండదండి. చేదు లేకుండా ముక్కలు మెత్తగా బాగా వేగేటట్టు ఎలా చేస్తానో చూడండి ఒకసారి. రండి, స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ కాకరకాయని ఇదిగోండి కట్ చేసుకుందాము. ఇట్లా కట్ చేసేసి ఈ పైన లైట్గా తీసేద్దాం. ఎక్కువ మొత్తం తీయబడలేదు, లైట్గా తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇట్లా అండి. ఇది ఎక్కువ తీసేయకూడదంట, కొంచెం ఉంటేనే మనకి ఆ చేదు అనేది ఉంది. ఇదిగో ఇలా తీసేసుకోవటం అంతేను. లైట్గా తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. ఇట్లాగండి, కొంచెం పలుచగానే కట్ చేసుకోండి. కాకరకాయలు ఇలా కోసి పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒక అరగంట కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇట్లాగా కలపండి. మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన ఉంచుకుందాము. ఈ కాకరకాయ ఫ్రైని మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. బాగా వేగేదాకా అసలు కారం వేయద్దండి, కలుపుతూనే ఉండాలి అప్పుడప్పుడు. ఇదిగోండి మన కాకరకాయ ఫ్రై ఈ విధంగా వేగాలి. ఇలా వేగేంత వరకు మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టి సిమ్లో పెట్టి వేయించుకోండి. చూడండి, ముక్క బాగా మెత్తబడిపోయింది. చూడండి, ఇప్పుడు కారం వేసుకున్నాము. నేను దీనిలో కారపొడి, వేరుశనగపప్పు, కారము, తెల్లుల్లిపాయ అవి దంచి పెట్టుకున్నాను. ఈ కారం వేస్తున్నాను. నాకు చాలా బాగుంటుందండి. ఈ కారం వేసి ఒక 2 మినిట్స్ బాగా కలపాలి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీ అండి. అసలు ఒక్క రవ్వ కూడా చేదు ఉండదు. ఒకసారి మీరు ట్రై చేయండి, చేదు అనేదే ఉండదండి. చాలా బాగుంటుంది. అన్నంలోకైనా కలుపుకోవచ్చు, లేదా సైడ్ డిష్గా అయినా తినచ్చు. పప్పుచారు అలా ఉంటే నంచుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. 2 మినిట్స్ అలాగా బాగా కారం కలిసేటట్టు ముక్కలకి కలపండి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేసి మనము ప్లేట్లో తీసుకున్నాము. ఎంత బాగుందో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఒక్క రవ్వ కూడా చేదు అనేది ఉండదు. ముక్క మెత్తగా ఉడికిపోద్దండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.